మన దేశ ప్రధాని ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలను విమర్శిస్తూ ఇలా అన్నారు. మీకు కలుగుతున్న అపజయాల గురించి బాధపడకండి. కావాలంటే నా దగ్గర రండి. ఎన్నికల్లో ఎలా గెలవాలో టిప్స్ చెబుతా. సో ఈ మాటతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఒక పోస్టింగ్ గురించి ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఈ పోస్టింగ్లో ఉన్నవి నిజమా కాదా అని రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని ఆసక్తికర ఆధారాలు దొరికాయి. వాటి సహాయంతో ఈ వీడియో చేస్తున్నాం. మోడీ గారు, మీరు ప్రధాని అయిన 11 సంవత్సరాలు ఒక్క ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. మీరు టిప్స్ చెబుతారా? ఒకవేళ చెప్పినా ఏం చెబుతారు? దేశ ప్రజల మధ్య మతం అనే విద్వేషపు మంట రగిలించి ఆ మంటలో కాలిన ప్రజల మధ్య రాజకీయం చేసి ఓట్లు ఎలా అడుక్కోవాలి అనే టిప్స్ చెబుతారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యతిరేకించినా కూడా పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల నల్లడబ్బు అంతం అవుతాయి, మరోవైపు అవినీతి అంతమవుతుంది అని, రూపాయి విలువ పెరుగుతుంది అని అభూత కల్పనలతో దేశంలో ఉన్న 3 లక్షల కంపెనీలను మూతపడడానికి కారణం ఎలా అవ్వాలో అనే టిప్స్ చెబుతారా? ये नोटबंदी के बाद 3 लाख कंपनियां फर्जी जो रुपयों का कारोबार करते थे, डोनेशन लेना देना रुपये करते थे, ये सब बंद हो गया. ఒక అమాయకుడిని 8 ఏళ్ళు జైల్లో చిత్రహింసలు పెట్టి నిన్ను నేను విడిపిస్తున్నా, ఇదే నీకు ఇచ్చే గొప్ప వరం అన్నట్టుగా 8 ఏళ్ళు జీఎస్టీతో పేద ప్రజల నడ్డీ విరగొట్టి 70,000 ఎంఎస్ఎంఈలు మూతపడడానికి కారణమయ్యి ఇప్పుడు జీఎస్టీ తగ్గిస్తా, నన్నే ఎన్నుకోండి అనే టిప్స్ చెబుతారా? బయట దేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా. पैसे विदेशी बैंकों में जमा है ना, भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाए. 100 స్మార్ట్ సిటీలు. ये स्मार्ट सिटी कंसेप्ट సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. But Narendra Modi promised 2 crore jobs every year. Now where are these jobs? స్వచ్ఛ భారత్. మేక్ ఇన్ ఇండియా. ఇవన్నీ ఎక్కడా అని ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్ అనాలని టిప్స్ చెబుతారా? పుల్వామా లాంటి దాడుల్లో 40 జవాన్లు చనిపోతే విచారణ జరపకుండా కేవలం సర్జికల్ స్ట్రైక్ ద్వారా భావోద్వేగాన్ని, జాతీయవాదాన్ని ఉసుకొల్పడం వల్ల ఓట్లు ఎలాగ మలుచుకోవాలని టిప్స్ చెబుతారు. మీరు నాకు 400 సీట్లు ఇవ్వకుంటే ఈ కాంగ్రెస్ అయోధ్య రామాయణానికి బాబ్రీ తాళం వేస్తుంది. मोदी को 400 सीटें चाहिए ताकि कांग्रेस अयोध्या में राम मंदिर पर बाबरी ताला ना लगा दे. అంతేకాక హిందువుల సంపద దోచి ముస్లింలకు పంచుతుంది. देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. ఆఖరికి మీ ఆడపడుచుల మెడలో ఉండే మంగళ సూత్రాలను ఎత్తుకొని ముస్లింలకు పంచుతుంది. माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया. జాతీయ వారసత్వ సంపదగా ఉన్న భారీ పరిశ్రమలను, బ్యాంకులను, సహజ వనరులను అదానీ లాంటి బినామీల చేతిలో పెట్టి ఆ డబ్బుతో రాజ్యాంగ వ్యవస్థలను కొని దేశ పతనానికి ఎలా కారకులు కావాలో అని టిప్స్ చెబుతారా? దేశంలో ఉన్న ప్రధాన సమస్యలు జీడీపీ పతనం, రూపాయి పతనం, నిరుద్యోగం, ఉద్యోగాలు ఊడడం, మానవ హక్కులకు భంగం, పెట్రోల్ డీజిల్ పెరగడం, నిత్యావసర ధరలు, పేదరికం, నిరక్షరాస్యత, నైపుణ్యలేమి, మూఢ ఆచారాలు, ఆర్థిక అసమానతలు, ఇలా వీటన్నిటికీ కారణం ఎవరు అని అడిగితే నెహ్రూ గారే అని చెప్పాలని టిప్స్ చెప్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్పే టిప్స్ ద్వారా 10 రాష్ట్రాలు ఇతర పార్టీల మంత్రులను, ఎమ్మెల్యేలను కొని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిందని అర్థమవుతుంది. ఇక చివరిగా మీరు చేస్తున్న దేశ వినాశకర అరాచకాలతో కుమిలి ఏడుస్తున్న దేశ ప్రజా బాధితులు పరిస్థితులను టీవీ న్యూస్లో ప్రసారం చేయకుండా 95% దేశ మీడియా ఛానళ్లను కొని మోడీ భజన మాత్రమే చేయించే మీడియాని ఏర్పాటు చేసి ఆ మిగతా మీడియాని అణిచివేయాలనే టిప్స్ చెబుతారా?